నమస్తే, నేను ఇందు. ఎల్ఆర్ఎస్ స్కీమ్ ఎన్నిసార్లు గడువు పొడిగించినా తమ లక్ష్యాన్ని మాత్రం సాధించలేకపోతుంది. మరి దీని గురించి మనతో మాట్లాడడానికి రియల్ ఎస్టేట్ అనలిస్ట్ నంది రామేశ్వరరావు గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. సార్, మరి ఇప్పుడు చూసుకుంటే ఎల్ఆర్ఎస్ స్కీమ్ ఎన్నిసార్లు గడువు పొడిగించినా కూడా అనుకున్న లక్ష్యాన్ని అయితే సాధించలేకపోతుంది. సో ఏమంటారు సార్ దీని గురించి? రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి నాకు పొజిషన్ ఇప్పింది డిపార్ట్మెంట్లో. అక్కడ ఏం డిస్కస్ చేయండి ఆలోచించి మీకు చెప్తాను. ఈ గవర్నమెంట్ క్వశ్చన్ అని అంటే ఎట్లా మనం ఇప్పుడు ఎల్ఆర్ఎస్ అనేది చాలా మంచి ఉద్దేశం, రెగ్యులరైజేషన్ స్కీమ్ అది లేఅవుట్. సో నాకు తెలిసి కేసీఆర్ గారు హామీలో 21-22లో రిలీజ్ చేశారు. ఎల్ఆర్ఎస్ అంటే పెనాల్టీ కట్టాలి, మనం రెగ్యులరైజ్ చేసుకుంటాం. 25 లక్షల దాకా అప్లికేషన్ వచ్చినట్టు నాకు బండుగా గుర్తుంది. అందులో ఒక 7 lakhs or 6 lakhs రిజెక్టెడ్ అయిపోయి, అంటే కరెక్ట్గా ఫాలో కాలేదు పాయింట్, రిజెక్టెడ్. 19 lakhs పెండింగ్లో ఉన్నాయి. సో దానికి పబ్లిక్ ఏమంటారంటే, కాంగ్రెస్ గవర్నమెంట్లో రాకముందు మీ గవర్నమెంట్లోకి వస్తే ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేస్తామన్నారు, కానీ ఇప్పుడు ఛార్జ్ చేస్తున్నారు, వీఆర్ నాట్ హ్యాపీ అనేది ఒకటి చెప్పారు. రెండోది, అవేర్నెస్ లేదు జనాల్లో. ఎల్ఆర్ఎస్ ఏంటి, ఎందుకు కావాలి, ఎల్ఆర్ఎస్ ఉంటే ఇల్లు కట్టుకోలేము, ఎల్ఆర్ఎస్ లేదు ఇల్లు కట్టుకోలేము, అది చాలా మందికి అవేర్నెస్. బిల్డర్స్ ఏదో చెప్పి అమ్మేస్తుంటారు. చాలా మంది మీకు తెలుసు మార్కెట్లో జీపీ ప్లాట్, గ్రామ పంచాయతీ ప్లాట్ని రెసిడెన్షియల్ ప్లాట్ కింద అనుకుని కొనేసుకుంటారు. జీపీ ప్లాట్లో మీరు కట్టుకోలేరు. అంటే ఇప్పుడు 111 జీవోను లేకపోతే బఫర్ జోన్, ఎఫ్టీఎల్ అట్లా మనం కన్స్ట్రక్షన్ చేయడానికి కన్జర్వేషన్ జోన్, బయో కన్జర్వేషన్ జోన్, ఫారెస్ట్ జోన్ ఇట్లా మనం కట్టుకోకూడదు. ఓ 5 to 10% టెంపరీ కన్స్ట్రక్షన్ చేయాలి. సో R1, R2, R3, R4 అనేది రెసిడెన్షియల్ ఇల్లు కట్టుకోవడానికి ప్లాట్స్. గ్రామ పంచాయతీ అనేది జస్ట్ ఫామ్ ల్యాండ్. సో అది గుంటాస్లో అమ్ముతారు, ఇది గజాల్లో అమ్ముతారు, జనాలకు తెలియదు. సమ్ స్మాల్ టైమ్ బిల్డర్స్, మిడిల్ క్లాస్ బిల్డర్స్ దే టేక్ ఎన్ అడ్వాంటేజ్. ఇక్కడ ఏమవుతుందంటే నాకు తెలిసి కలెక్షన్ వాళ్ళు 10,000 కోట్లు టార్గెట్ చేశారు. 10,000 కోట్లు నాకు తెలిసి ఇప్పటి వరకు 1950 కోట్లు ఎంతో 1900 కోట్లు కలెక్ట్ చేశారు. అంటే నాట్ ఈవెన్ 20%, క్లోజ్ టు 20%, ఇంకా 80% కలెక్ట్. ఎందుకంటే పీపుల్ ఆర్ నౌ ఎల్ఆర్ఎస్ 1, 2, 3 సార్లు కదులుతూనే ఉంది, ఆగుతూనే ఉంది, కదులుతూనే ఉంది. బికాస్ దెర్ ఈస్ లాట్ ఆఫ్ టెక్నికల్ ఇష్యూస్. డబ్బులు కట్టడానికి జనాలు వెనక్కి ఉన్నారు. ప్రాపర్టీ ట్యాక్స్ పెట్టండి, టక్ 1 year ముందు కట్టేస్తున్నారు, 5% డిస్కౌంట్ వస్తుంది, తెలిసే ఉంటుంది. ఇక్కడ డబ్బులకి అంటే ఇష్యూ ఆ ఫార్మాట్, ఆ సబ్మిషన్, లీగల్ టెక్నికల్ ప్రాబ్లమ్స్, ఎంటర్ కాకపోవడం, అప్లోడ్ కాకపోవడం, MBA ఎక్కువ అని చాలా రకరకాలు ఉన్నాయి. అది క్లారిటీ చేయాలి. ఎందుకంటే బీ సింపుల్, బీ శాంపుల్. మీకు అర్థమైందా? మనం ఏదైనా చేసినప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పంచింగ్ సిస్టమ్ పెట్టారు, బయోమెట్రిక్, అందరూ అపోజ్ చేశారు. ఇప్పుడు ప్రతి ఒక్కడు వాడుతున్నాడు. ఏదైనా ఒక మంచి పని చేస్తాం వెళ్ళినప్పుడు 10 మంది వెనక్కి లాగుతారు. ఒక అడుగును ముందుకేస్తే 10 అడుగులు లాగే వాళ్ళు ఉంటారు, 9 మంది. అట్లనే ఇక్కడ ప్రాసెస్ ఏంటి, చాలా పారామీటర్స్ ఉంటాయి. ల్యాండ్లో చాలా రకాలు ఉంటాయి. తాతది, ముత్తాతది, చచ్చిపోయాడు, ఉన్నాడు, మ్యూటేషన్, లింక్, 101 ఇష్యూస్, పహాని, కాసరా అవన్నీ. సో ఇవన్నీ సెట్ చేయడానికి టైం పడుతుంది. ఇప్పుడు ధర్నీలో కూడా అదే ప్రాబ్లం వచ్చింది. దానివల్ల గవర్నమెంట్ కూడా ఇబ్బంది అయింది. ఇప్పుడు ధర్నీనే భూభారతి అని మార్చి మనం లాంచ్ చేశారు. ఆ మీటింగ్ రియల్ ఎస్టేట్ సమిట్లో నేను కూడా నవీన్ మిట్టల్ గారు ప్రెజెంటేషన్ ఇచ్చారు, IAS ఆఫీసర్. సో వాట్ ఐఎమ్ సెయింగ్ ఇది ఎల్ఆర్ఎస్ అనేది మంచిదే, బట్ అనుకున్న రీతిలో జరగట్లేదు. దానికి అనేకమైన కారణాలు ఉన్నాయి, అనేకమైన వైఫల్యాలు ఉన్నాయి. అంటే సిస్టమ్ ఈజ్ నాట్ ప్రూవెన్. కొద్దిగా టెక్నికల్ ఇష్యూస్ ఫేస్ చేస్తారు. చాలా మంది మాకు ఏజెంట్స్ ఉంటేనే చేయగలుగుతాం, లేదా మనంతా మనం ఇప్పుడు ఆన్లైన్, ఇప్పుడు IT రిటర్న్స్ కూడా మీరు ఆన్లైన్ చేసుకోవచ్చు. LIC ప్రీమియం కూడా మీరు ఆన్లైన్ మీరు వెళ్ళక్కర్లేదు ఆఫీస్కి. అంతమంది మీ సేవ మా సేవకి లైన్లు కట్టాను. ఇప్పుడు అదేం లేదు. ఎవ్రీథింగ్ సోషల్ మీడియా వచ్చాక మేము చదువుకునేప్పుడు పేజర్ అని ఒక ఐటమ్ ఉంటుంది. పేజర్ అది మాట్లాడడానికి మెసేజ్ వస్తుంది, ప్లీజ్ కాల్ అని నెంబరు. ఆ టెలిఫోన్ లోకల్ బూత్కి వెళ్ళి 3 రూపాయలు 2 రూపాయలు కాల్ చేసేవాళ్ళం. ఆ స్టేజ్లో మేము బిజినెస్ మొదలు పెట్టాం. ఇప్పుడు మీకు అన్ని హైలైట్ కాళ్ళ దగ్గరికి వస్తున్నాయి. ఒక ట్రిక్తో మొత్తం ప్రపంచానికి వెళ్ళిపోతాం మీ మెసేజ్. సో అలాంటి యుగంలో ఈ టెక్నాలజీ కూడా పెరిగిందని చెప్పుకోవచ్చు. చాలా పెరిగింది, మామూలుగా కాదు. అప్పుడు ఫోనే లేదు, మొబైల్ అనేది లేదు. మొబైల్ పెట్టినప్పుడు కూడా 6 రూపాయలు 5 రూపాయలు ఉండేది ఒక కాల్, 1 మినిట్కి. ఇప్పుడు 500 400 ఉంటుంది. జీవితాంతం మాట్లాడుకోవచ్చు, 40 రోజులు, డే నైట్ అన్ని మాట్లాడుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఎల్ఆర్ఎస్ గుడ్ ఇంటెన్షన్, బట్ దాన్ని కొద్దిగా మాడిఫై చేసి రెక్టిఫై చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్లస్ పబ్లిక్లో ఎస్పెషల్లీ విలేజెస్లో అవేర్నెస్ లేదండి. ఎల్ఆర్ఎస్ ఎందుకు, వై ఎల్ఆర్ఎస్,
ఎందుకు కట్టాలి, కట్టితే వచ్చే లాభం ఏంటి, కట్టకపోతే వచ్చే నష్టం ఏంటి అనేది హైలైట్ చేస్తే ఇది కలెక్షన్ 10,000 11,000 crores కూడా రావచ్చు. ప్లస్ ఈ రిజెక్ట్ అయిన అప్లికేషన్ మీద కూడా దానికి ఏదైనా వే అవుట్ ఫైండ్ అవుట్ మళ్ళీ రీసబ్మిట్ చేయొచ్చా అనేది వీ హావ్ టు సీ. ఏదైనా ఎల్ఆర్ఎస్ రాస్తే మీరు ఇల్లు కట్టుకోవడానికి ప్లాన్ అప్రూవ్ కాదు, ప్లాన్ అప్రూవ్ కాదు మీకు ఇబ్బంది. ఇవన్నీ కూడా గవర్నమెంట్తో పోల్చుకుంటే గవర్నమెంట్ ఈస్ ట్రైంగ్ టు డూ దేర్ బెస్ట్, బట్ ప్రతి దాంట్లో కూడా కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి, కొన్ని ఆటంకాలు ఉంటాయి, కొన్ని అబ్జెక్షన్ ఉంటాయి, దాన్ని ఓవర్కమ్ కావాలి. ఇట్స్ ఏ లాంగ్ టర్మ్ ప్రాసెస్. Rome is not built in one day. A mother cannot deliver a baby without 9 months completion. 9 months ముందుగా డెలివరీ చేస్తే ఆ బాబుకి ఏదో ఇబ్బంది ఉండొచ్చు. సో ఏదో సామెత ఉంది, జరిగితే జల్లులతో నీళ్ళు మోయచ్చు, కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతాడు. అవి ఎంతవరకు కరెక్టో మనకు తెలియదు. బట్ ఇక్కడ ఏమవుతుందంటే దే ట్రయింగ్ టు ఇంప్రూవ్ అపాన్ ది సిస్టమ్ ఫర్దర్ అండ్ ఫర్దర్. సో ఈ ప్రాసెస్లో వచ్చిన ఆటంకాలకి సో ఇప్పుడు మనం వాడితే కదా తెలిసేది, ఇప్పుడు గోతులో దిగితే కదా గొయ్యిలో తెలిసేది. బయట నువ్వు చెప్తే తప్పు చెప్తావు, గోతులు అయితే 2 అడుగులు ఉంది 3 అడుగులు మెజర్ చేసి చెప్తారు. ఇక్కడ కూడా ఏదైతే మనకి ఎల్ఆర్ఎస్ ఉందో, గవర్నమెంట్కి డబ్బులు కావాలన్నప్పుడు ఎల్ఆర్ఎస్ బిఆర్ఎస్ కూడా ఉంది, ఇంకోటి బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్. డబ్బులు కావాల్సినప్పుడు వేస్తారు, రెగ్యులర్గా పెట్టుకోవడానికి ఉంటుంది. పలానా డేట్ ఇచ్చి 1 నెల 2 నెలలు ఇచ్చి జనరల్గా టైం ఇచ్చి అప్లై చేసి దాన్ని స్క్రూటినీ చేసి అప్పుడు మొదలు పెట్టారు, ఆపేశారు. ఎందుకు ఆపేశారు మనకు తెలియదు రీజన్. ఇప్పుడు మొదలు పెట్టారు, స్పీడ్గా జరగట్లేదు. 20% కూడా కలెక్షన్ అంటే గవర్నమెంట్కి డబ్బులు కావాలి కదా. 7 లక్షల కోట్లు అప్పు ఉంది తెలంగాణ గవర్నమెంట్, ఎక్కడ చేస్తారు డబ్బులు? సో సిస్టమ్ అనేది కొద్దిగా మోడిఫై చేసి రెక్టిఫై చేస్తే డెఫినెట్లీ ఒకటి నా పర్సనల్ ఒపీనియన్ అవేర్నెస్ ఉండాలి. తర్వాత ఫీజులు కూడా కొంతమంది మేబీ హ్యావ్ ఏ ప్రాబ్లం. ఫ్రీ అనేది ఇప్పుడు 25% డిస్కౌంట్ ఇచ్చారు, అప్పటికి మేబీ 50% ఇస్తే ఎక్కువ రావచ్చేమో మనకు తెలియదు. సో యాజ్ అ స్టేట్ లీడర్ ఒక సీఎం గారు ఉన్నారంటే పబ్లిక్ దృష్టిలో పెట్టుకుని ఏదైనా డెసిషన్ తీసుకుంటారు, తీసుకోవాలి కూడా. ఆ పబ్లిక్ ఒకసారి యాక్సెప్ట్ చేస్తుంది, ఒకసారి రిజెక్ట్ చేస్తుంది. వీ డోంట్ నో. సో అన్ని వేళ్ళు ఫేవర్గా చేయలేరు, అన్ని వేలు అపోజిషన్ చేయలేరు. సో ఓవరాల్గా చూసుకుంటే ఎల్ఆర్ఎస్ ఇస్ గుడ్, లాట్ ఆఫ్ పీపుల్ విల్ గెట్ రిలీవ్డ్. అదొక టెన్షన్ అయిపోయింది. బిల్డర్స్ కానీ, ఇండివిజువల్ ఫార్మర్స్ కానీ, ఇన్వెస్టర్స్ కానీ, బయర్స్ కానీ. బయర్స్ మనకు ఆల్ ఓవర్ వరల్డ్ ఉన్నారు, హైదరాబాద్ కాదు కదా, మొత్తం ప్రపంచం మొత్తంలో మన బయర్. చాలా మంది ఏమనుకుంటే తెలంగాణలో కొంటారు అనుకుంటారు. తెలంగాణ కొనే 10, 15, 20% ఉంటుంది. మిగతా 20-30% అనేది రెస్ట్ ఆఫ్ ఇండియా ఉంది. ఇంకా 40-50% అనేది రెస్ట్ ఆఫ్ వరల్డ్ ఉంది. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, సౌదీ, మిడిల్ ఈస్ట్, సింగపూర్, మలేషియా, దుబాయ్ ఇవన్నీ కూడా మన దగ్గర కొంటున్నారు. సో ఓనర్స్ ఇక్కడ లేరు, ఎక్కడెక్కడో ఉంటారు. వాళ్ళు రావాలి, సెలవు పెట్టుకో. ఇవి కట్టేదానికంటే అదే తెలుగులో సామెత ఉంది, బెల్ల దొరికిందని రిక్షా కొనుక్కున్నాడు అంటాడు. బెల్ల కాస్ట్కి రిక్షా చాలా తేడా ఉంటుంది. అట్లా ఇక్కడ 3 లక్షలు కట్టాలి, 3 లక్షలు ఖర్చు పెట్టుకుని ఇక్కడ 30,000 50,000 అయితే పెనాల్టీ వేస్తారు. ఆ ఖర్చు 3 లక్షలు ఖర్చు పెట్టుకుని రావాలి. ఇస్ ఇట్ రియల్లీ పాసిబుల్ అనేది యూ హావ్ టు సీ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.